అంటే ప్రేమే ఎంతో గొప్పదన్నట్టు కోపాన్ని కూడా కట్టడి చేయలేమని చెప్పొచ్చు. ఈ కోపం ఉందే దాన్ని చూపించగలరా అనేక రెట్లు పెరిగి బగ్గుమని కాలి ఆ తర్వాతే అది చల్లారుతుంది. ఆ కోపానికి సంబంధించిన కథనే మీరు చూడబోతున్నారు. చిన్నతనం నుంచి కోపంతో గొడవ పడుతున్న అన్నదమ్ముళ్ళ కథే ఇది. అలా విడిపోయున్న అన్నదమ్ముళ్ళిద్దరూ ఎప్పటికైనా కలవరాని తప్పించే ఒక చనిపోయిన తల్లి తప్పనే ఈ కథని చెప్పొచ్చు. చూద్దామా? చివరికి ఏదేదో జరిగి మన కమిషన్ మీదే బొక్క పడింది. అవునవును, ఈ నెల మొత్తం కరిగాలని అడ్డు పెట్టుకుని గడిపేద్దాం అనుకున్నా. ఏమనుకుని ఏం లాభంలే, చోటు వచ్చింది దిగు. ఏయ్, రైఫిల్ తీసుకో. రేయ్, అమ్మని చూడాలన్నావు కదా, అందుకే తిన్నగా ఇంటికి తీసుకొచ్చాను. లేకపోతే తిన్నగా స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టే రావాలి. లేదంటే ఏదో ఒకటి చెప్పి చిరాకు తెప్పిస్తూ ఉంటారు. నువ్వు నా తాడు చంపొద్దు. ఒకే ఒకసారి దయ చూపండి సార్. పోరా సార్, మీరైనా పోలా ఏంట్రా సుభాష్ అన్న, సుభాష్ అన్న, సార్ ఎత్తండి సార్. సార్ ఏం లేదు, ఏం లేదు. రే ఏం కాదురా సార్, కాస్త హెల్ప్ చేయండి సార్. రే 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 ఏం కాదురా సార్. జ్ఞాపకాలనేవి ఒక పురుగులాగా, అది దాని ఇష్టానికి తిరుగుతుంది. సినిమాల్లో వచ్చేలాగా తిన్నగా రాదు. నా పేరు కోవలన్. ఇది కోవలన్ జీవితంలో జరిగిన కరిగాలం కదా. అమ్మా తొందరగా కానీ అమ్మా, ఎంతసేపు? తొందరగా కానీ, వచ్చేస్తాడేమో. ఏంటమ్మా నువ్వు, తొందరగా రామా. రామమ్మా. రామా రామా ఆటోలో వెళ్తున్నావా? ఆటో వచ్చిందా? తాళం ఉందా? ఇటీ తాళం వేసేనా? అరాయి ఎక్కడికి? ఎక్కడికి లేదు, నువ్వు అమ్మ చెప్తుంది. మా నిజం చెప్పు. అమ్మ చెప్తుంది, ఆగురా.
చెప్పమ్మా. అది కాదు మామ, నేనే అమ్మని ఒరే వెళ్దామన్నాను. గవర్నర్ దగ్గరికి వెళ్తున్నాం కరోనా పిటిషన్ ఇవ్వడానికి. ఓ ఓ నీ కొడుకు కోసం వాడు చాలా మంచోడు. ఏం క్షమించమని పిటిషన్ అయిపోతుందంట. ఒరే వాడు చేసిన తప్పేరా, అందుకోసం అలాగే వాడిని వదిలేస్తావా? వాడు జైల్లోనే ఉంటే ఇంకా మోసంగా తయారవుతాడురా. వాడు ఆత్మహత్య చేసుకుంటానంటున్నాడు రా. పాపం రా వాడు. మమ్మీ అయ్యో మమ్మీ, వాడేంటో చాలా మంచోళ్ళలాగా బిల్డప్ ఇస్తున్నావు. నువ్వు చేసేదని చూసి కర్ణ రాదు గవర్నర్కి చిరాకే వస్తుంది. నేను ప్రెసిడెంట్ దగ్గరికి అయ్యో వెళ్తాను. మమ్మీ, అది నువ్వు చచ్చినా జరగదు. ఒరే నా కొడుకు కూడా నేను చచ్చిపోవడానికి కూడా రెడీ. ఏంటా ఎక్స్పోతున్నా? నా మాట వినకుండా మా అమ్మ పిటిషన్ ఇచ్చి ఉంటుంది గవర్నర్కి. అది ఎలా చెడగొట్టాలని ఆలోచిస్తున్నాను. ఉన్న పని వదిలేసి. యాక్చువల్గా నేను ప్లంబర్ని. ఈ జిమ్లో వాటర్ లేని ప్రాబ్లం ఎక్కడ లేదు. పొద్దున్న 4 జిమ్ తెరిసే లోపల అన్నిటినీ సరి చేసేయాలి. లోపలే ఉన్నావా? ఉన్నాడంట్రా. అన్నా లోపలైనా ఉన్నారు. అన్నా ఇక్కడేం చేస్తున్నావు అన్నా? వీడు బాంబే సోపు, వీడు ఫెనాయిల్. రీ ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసావు? అంతా మా అమ్మ మీద ఉన్న కోపంలోనేరా. లేదంటే ఊరికే ఫోన్ చేసి టార్చర్ చేస్తుంది. అయ్యా నా నువ్వు చెప్పన్నా. ఏంటి ఫెనాయిల్? మా అమ్మ కాంప్రమైజ్ పంపించిందా? అదేం కాదన్నా, నేను ఇంట్లో పడుకునున్నా, దోమలు కుట్టేస్తున్నాయన్నా. మీ ఇంట్లో మస్కిటో బ్యాట్ ఉందిగా, తీయడానికి వెళ్తే తలుపు తెరిసే ఉంది. సరే తలుపు తెరుచుకుని లోపలికి వెళ్తే అమ్మ చనిపోయిందన్నా. అవునరా. అవునన్నా. నిజమే, వాడు చెప్పింది నిజమే. ఎందుకు నవ్వుతున్నావు? అదేం కాదు, ఇంత గుడ్లు వేసుకున్నా నన్నే దోమలు కుట్టాయి. వాళ్ళని ఎక్కడెక్కడ కుట్టుంటుంది. ఇక్కడ మాట్లాడే మాట్లావి పోరా. మా జీవితాలకి ఇవన్నీ కొత్త కాదు. చిన్న శబ్దం కూడా గట్టిగా వినిపిస్తుంది. మనుషులు మేల్కొన్నామని తెలియజేస్తే చాలు. ఏదనగాయమయ్యేనే మాట మౌనమాయేనే కనుల నీరు రానందే నిన్ను చూడ దేవుడంత రాక్షసుడే పోతుందే నిన్ను చూడు. నన్ను మన్నించు అమ్మ, అబద్ధం చెప్పి ఉంటే ఇది అబద్ధమని నీ చెప్పు. నా మీద ప్రేమంటూ ఉంటే నీ మీద ఉన్న ప్రేమ అది నీతో పాటే పోయిందా? నువ్వు లేచిరామా నేనంటే నీకు ఇష్టం ఉంటే. నా మీద కోపమున్నా నా మీద ఫినాయిల్ రారా, బ్రతుకుండి తీర్చుకోగా. ఇది చూడరా, ఎక్కడ ఆకలితో పడుకుంటాను. మా అమ్మ అన్నం వండి పెట్టిందిరా, పళ్ళలో వేసి కూడా ఉంచిందిరా. కానీ నేను బయట తినేసి ఫోన్ చేసి కూడా చెప్పలేదురా. ఏదనగాయమయ్యేనే మాట మౌనమాయేనే కనుల నీరు రానందే నిన్ను చూడ నిన్ను తీసుకెళ్ళాడు ఊపిరాగిపోతుందే నిన్ను చూడు. ఏదనగాయమయ్యేనే మాట మౌనమాయేనే కనుల నీరు మా అమ్మ చివరి వంట కదా, కావాలన్నా దొరకదు కదా. ఏడుస్తున్నావు. కావాలంటే నువ్వు కూడా తీసుకురా. నువ్వురా. మా అమ్మ ఉప్పు చూడలేదు అనుకుంటా. కాస్త ఉప్పు వేస్తే సరిగా ఉంటుంది. ఉప్పు ఎక్కడ ఉంది? ఇదిగో ఇక్కడ ఉందన్న. వేరా వద్దు వద్దు. మా అమ్మ ఎలా వండిందో అలాగే తింటాను. ఎవరు ఈ టైంలో? ఎలా రాయింది? ఓ కవియక్క మీరా? సెంటర్ స్టాండ్ వేయండి. అదేం కాదు, మంచి చావే, నిద్రలో చచ్చిపోయారు. ఆయన తీసుకొచ్చేసారా? వచ్చా మీ ఆయన లోపలే ఉన్నారు, వెళ్ళి చూడండి. అనవసరంగా మీకు కాల్ చేసి పర్వాలేదు, నైట్ షిఫ్టే కదా. డాక్టర్ రౌండ్స్ పూర్తి చేయగానే బయలుదేరి వచ్చేసాను. ఓకే ఓకే. సరే లోపలికి వెళ్తాను.